మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం డి కొత్తూరులో ఏకంగా బెల్ట్ షాపులకు బహిరంగ వేల నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పైకి మాత్రం బెల్ట్ షాపులపై కేసులు తప్పవంటున్నారు అధికారులు. ఇక బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా అని సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎక్కడా లేవని హోంమంత్రి అనిత చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వైజాగ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తున్నారు. నరేష్, రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనం ఇస్తున్నాయి, కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారుల స్పందన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతుందనే మాట అతిశయోక్తి కాదు. ఇంకా పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులను దర్శనమిస్తున్నాయి. నగర ప్రాంతాల్లో అయితే వీధికి ఒక బెల్ట్ షాప్ ఉందని కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. అయితే గతంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఈ మద్యం పాలసీకి సంబంధించి బెల్ట్ షాపులు పెట్టినట్లయితే, బెల్ట్ షాపుల్లో దొరికినట్లయితే వారికి 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా బాగోటా మాత్రలుగా మొత్తం పక్కన పెట్టాల్సిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఈ ఘటనతో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా బెల్ట్ షాపుల పరంపర కొనసాగుతుందో తెలిసిపోతుంది. అయితే కొయ్యూరు మండలం సంబంధించి డి కొత్తూరులో ఏకంగా బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగంగా వేలంపాట అక్కడ స్థానికులు నిర్వహించారు. ఇదంతా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలుసు, స్థానిక పోలీసులు తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా కూడా ఒక బెల్ట్ షాపు నిర్వహణకు మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మేర బహిరంగంగా వేలంపాట నిర్వహిస్తున్నారంటే నగరాల ఏ ప్రాంతంలో అయినా సరే ఏ విధంగా ఉందనో ఊహించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు అవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఆ కొత్తూరు కావచ్చు, అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇది ఒక టూరిజం హాట్స్పాట్గా మారింది. అయితే ఇప్పుడు సీజన్ నవంబర్ నుంచి కూడా పూర్తిగా జనవరి నెల వరకు కూడా పూర్తిగా ఒక సీజన్ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో లక్షలాది మంది టూరిస్టులు కూడా అక్కడికి వెళ్తుంటారు. అయితే వారికి కూడా ఈ మద్యం అలవాటు చేయడానికి, మద్యం ఏరులో పారించడానికి ఈ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగంగా వేలం నిర్వహించారు. అయితే ఈ కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులకు సంబంధించిన బహిరంగ వేలంలో ఒక్కొక్క షాప్కి లక్షల రూపాయలు కూడా వెచ్చించేందుకు చాలామంది ముందుకు వచ్చారు. అయితే బెల్ట్ షాపుల నిర్వహణ ఈ విధంగా చేసి కల్తీ మద్యం అమ్మేందుకు కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బార్డర్లో ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే చాలా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ముఖ్యంగా ఇటువైపు విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల బెల్ట్ షాపుల నిర్వహణ చేసిన వారిని కూడా చాలామంది అధికారులు అరెస్ట్ చేశారు. అయితే వారికి 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా అక్కడ చెప్తూ వచ్చారు. కానీ ఎక్కడ ఎటువంటి దాఖలాలు కూడా వారిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలా అక్కడ కనిపించలేదు. ముఖ్యంగా హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే బెల్ట్ షాప్ పెట్టి అనేక మద్యం శస్త్రాలతో దొరికిన నిందితుడిని ఏమీ చేయకుండా అతనికి 5 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించకుండా వదిలిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక విశాఖపట్నం సంబంధించి ఒకవైపు డిఫెన్స్ సరుకుతో పాటు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిని కూడా పట్టుకున్నప్పటికీ వారిపై కూడా ఇటువంటి కఠిన చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. అయితే ఈ విధంగా బెల్ట్ షాపులకే నేరుగా ఈ విధంగా బహిరంగంగా వేలపాటు నిర్వహిస్తుంటే ఇంకా రాష్ట్రం ఎటువైపు పోతుందని కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే నరేష్. ఒకటోసారి కిరణ్ పేనాడు 84,000, గొప్పదేవుడు 85,000, గొప్పదేవుడు 85,000 ఒకటోసారి. శ్రీస్వామి 1,00,000 రూపాయలు, శ్రీస్వామి 1,00,000 రూపాయలు ఒకటోసారి. శ్రీస్వామి 1,00,000 రూపాయలు. ఒకటోసారి కిరణ్ పేనాడు 84,000, గొప్పదేవుడు 85,000, గొప్పదేవుడు 85,000 ఒకటోసారి. శ్రీస్వామి 1,00,000 రూపాయలు, శ్రీస్వామి 1,00,000 రూపాయలు ఒకటోసారి. శ్రీస్వామి 1,00,000 రూపాయలు.